Sit down, sit down. I want to meet CM. For what? Sir, I need some help. Because recently my husband died in an accident. Very good, very good. I am here. Don't worry. Stupid. ఎందుకు కొట్టిందిరా? ఆ అమ్మాయి మొగుడు చచ్చిపోయాడంటే వెరీ గుడ్ నేను అన్నాను కదా అంటే కొట్టదా? ఫిగర్ బానే ఉంది. ఈ మాట ఏంటంటే పీక్కో చంపేస్తుంది. నాకు డౌట్ దాని మొగుడిని అదే చంపేసిందేమో. మీరంతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళొస్తా. ప్రతిదీ పెండింగ్ లో ఉంది. ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ? నమస్కారం సీఎం గారు. నిన్న మొన్నటి వరకు సీఎం గారి దగ్గర ఆ ఫైల్ ఈ ఫైల్ మోసి సీఎం అయిన వాళ్ళు మీరు ఇలా సడన్ గా మా జిల్లాకు వచ్చి మమ్మల్ని భయపెట్టిస్తే ఇలాగా? ఏమయ్యా కలెక్టర్ గారు, ఆయనేమో కొత్త బిచ్చగాడు పొద్దురినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వన్నా మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా. నాకు తెలియకుండా సడన్ గా వచ్చేసారు సార్. ప్రజల ముందు ఈయన హీరో అయిపోవాలి, మనమేమో వీపీలం అయిపోవాలి. అందుకేగా చెప్ప చేయకుండా వచ్చాడు. కొత్తగా సీఎం అవ్వగానే కొమ్ములు వచ్చాయా సూర్యబాబు నీకు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను, మీకోసం కాదు. వెళ్ళిపోండి. ఈ రాజకీయాలు మాకు తెలియవా? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాజకీయాలు అక్కర్లేదు, సగటు మనిషి అయితే చాలు. అయినా మీకు తెలుసా ప్రజల సమస్యలు? తెలుసు. సరే, నిత్యావసరమైన వస్తువులు కిలో బియ్యం ఎంత, కిలో కందిపప్పు ఎంత, కిలో చింతపండు ఎంత? అరే అవన్నీ అడుగుతావు, నాకేమన్నా జనరల్ స్టోర్ ఉందా వాటి ధర అడుగుతావు? బస్ స్టాండ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వెళ్తానికి బస్ టికెట్ ఎంత? అరే నాకు కారు ఉంది కదా, నేను బస్ లో తిరిగా, నాకు తెలియదు దాని రేట్లు. లీటర్ పెట్రోల్ ఎంత? అది మా డ్రైవర్ తెలుసు, నాకేం తెలుసు? అరే నాకేమన్నా తెలిసిన వాడకపోయా బాబు, అవన్నీ అడుగుతావేంటి? వాటర్ రేట్ ఎంత? 70 రూపాయలు ఉంటది. దాని అంటే వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీ కదా. తాగే ముందు విలువ తెలుసు కానీ ప్రజలు తినే వాటి విలువ తెలియదంట్రా. నేను ఎమ్మెల్యేను, నన్ను కొడతావా? నీ అంతు చూస్తాను. ఏంట్రా ఏంటి? నేను ఎమ్మెల్యేను, నువ్వు నన్ను కొడతావా? నీ అంతు చూస్తాను. ఆగ్రా, ఒక కలెక్టర్ కొట్టి అంత ఈజీగా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నేను కలెక్టర్ కొట్టడం ఏంటి? కొట్టావు కదరా. కలెక్టర్ గారు సార్, ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఆఫీసర్ కొడితే శిక్ష ఏం పడుతుంది? ఆ ఎమ్మెల్యేకి ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు సార్. అతనికి జీవితకేది పడుతుంది సార్. బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు. ఇంకోసారి నీ జోలికి రాను. పళ్ళు దోముకోకుండా 10 రోజులు ఉండమంటే ఉంటాను గాని పదవి లేకుండా 10 నిమిషాలు కూడా ఉండను. బాబు నన్ను వదిలే, క్షమించు. నీకు దండం పెడతాను. సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్. ఉద్యోగానికి 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నట్టే రాజకీయంలో కూడా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి సలహాదారుల కింద ఉంచుకుంటాం. ఇక ముందు రాజకీయాల్లో యువతే ఉండాలనేది నా సిద్ధాంతం. మీరు ట్యాక్స్ రూపంలో ప్రతి ఏడాది కొన్ని కోట్ల రూపాయలు కడుతున్నారు. ఆ డబ్బుని గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకని ఇక నుంచి గవర్నమెంట్ ప్రజలకు ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతుందనేది జిల్లా వారీగా రూపాయికి అకౌంట్ చూపిస్తాం. ఇతర దేశాల్లో లాగా మన దేశంలో కూడా అక్షరాభ్యాసం నుంచి చదువు పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. గోదావరి కృష్ణా బేసిన్లో లభ్యమయ్యే గ్యాస్ మన రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సబ్సిడీలో 75 రూపాయలకి ఎక్కిస్తుంది. ఇట్స్ ఎనఫ్ అండి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నావురా? అయ్యా, ఇదేంటి కోడి ఇంత సన్నగా ఉంది? దిస్ కోడ్ ఇస్ డూయింగ్ డైటింగ్. రండి ఈ కోసం ఎదురు చూస్తున్నా. ఏమ్మా బాగున్నావా? లోపల కడదాం. మీ అమ్మాయి మీకన్నా చెప్పిందండి? దీని గురించి అండి? అదే మేము చాలా రోజు నుంచి కలుసుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామని. బాబు మా ఇద్దరు పెళ్లి మీకన్నా అభ్యంతరమా? అభ్యంతరం ఏముంటుంది బాబు, కానీ కట్న కానుకలు అవి. కట్నం గురించి మాట్లాడేట్లయితే నాకు ఈ పెళ్లి వద్దు. బాబు ఎంత మంచి మనసు బాబు ఇది. ఇంతకాలం నా కొడుకు లేడేమో అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది బాబు, తీరిపోయింది. మేము చచ్చిపోయేలోపు వీడి పెళ్లి చూస్తామో చూడమో అనుకున్నాం. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. ఏంటా మాటలు? ఏదో నవ్వుతాలకు అన్నాలేవే. అయినా డాక్టర్ కాబోయే అమ్మాయి మనకు కోడలుగా వస్తుంది. మనం చస్తామన్నా చావనివ్వదే. బావగారు, మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దాం? 4 రోజుల్లో ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలా? శ్రీరాములు అంటే సైకిల్ మీద ఆటోల్లో తిరిగే మనిషి కాబట్టి ఎవ్వరికి అనుమానం రాకుండా లేపేశాం. అయితే వీడు చంపొద్దు, దింపితే 1984లో జరిగినట్టు జనం తిరుగుబాటు చేస్తారు. మరైతే ప్రతిపక్షాలను కొనేద్దాం. అది కుదరదు. ముఖ్యమంత్రికి ఏమాత్రం ప్రొటెక్షన్ ఉంటుందో నాకు తెలుసు కదయ్యా. ఎట్టా చంపేది? సీఎంకి ఎవరితో తిట్టుండుద్ది? తీవ్రవాదం. మనమే మందు పాత్ర పెట్టి చంపేసి వాళ్ళ మీద తోసేసామనుకో జనం నమ్ముతారు. రేపే వాడి పెళ్లి రోజు
రేపే వాడి బ్రతుక్కి ఆఖరి రోజు కావాలి. సీఎం వస్తున్నాడు. సీఎం ఏంటి, ఆయన పోస్ట్ ఓడింది కదా. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని కాదు, కామన్ మ్యాన్ అని. నమస్తే అండి, రండి. సీఎం గారు కాబోయే పియని. మీరు వస్తారంటే సోఫాలో ఖర్చులు కూడా వేసాను. నమస్కారం. నమస్తే, రండి రండి, కూర్చోండి, ఇలా కూర్చోండి, రండి. ఏమండి, వీడు నేను ఏదవుతాడు అనుకుంటానో అది అవడండి. నువ్వేమనుకున్నావు, ఆయన ఏమవ్వాలా? వీడు డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతాడు అనుకున్నా, ఫెయిల్ అయ్యాడు. వీడికి ఉద్యోగమే రాదనుకున్నాను, మీ దగ్గరే వచ్చింది. వీడు ఎమ్మెల్యే అవడనుకున్నాను, మా ద్వారానే ఎమ్మెల్యే అయి మాకు షాక్ ఇచ్చాడు. ఎమ్మెల్యే అయినా కానీ మినిస్టర్ అవడనుకున్నాను, సీఎం అయి మీ సీట్ కి హెసరిచ్చాడండి. ఒరే నీ దగ్గర చాలా ఎకశాఖలు ఉన్నారా? రే గన్మ్యాన్ వద్దులండి, వెళ్తా. వీడెవడండి? మాంగళ్యం తంతు నానేన జగజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదార్చనం. ఓం నమో బాస్మతి అండి, బాస్మతి అయితే భానుమతి అయితే. ఇంతకు ముందు 4 అక్షరాలు బ్రహ్మచారిని, తాళి కట్టాక 2 అక్షరాలు భర్తను అయిపోయాను. నమస్కారం. భద్రం కర్ణే విశృణుయామ దేవాః. వదిలి గారు, మా ఊరు పోయి సత్యనారాయణ నోసుకుంటే సంతోషంగా అమ్మ ఉంటాం. భారతమ్మ, ఈ కార్యక్రమం. పొద్దులే సూరిబాబు, నేను ఆ కారులో వస్తాను. అమ్మా, ప్రతి విషయంలో గురుగారు నన్ను ముందుండి నడిపించేవారు. నేను సీఎం అవటానికి, తన డాక్టర్ చదవటానికి ఆయనే కారణం. ఆయన ఉంటే ఇక్కడ కూర్చునేవారు. రండమ్మా, రండమ్మా, కూర్చోండమ్మా. అదేమిటండి, శుభవాన్ని పెళ్లి చేసుకుని విధవరాన్ని ముందుకు చూపెట్టుకున్నారు. ఆవిడకైనా ఉండక్కర్లా? పసుపు కుంకాలు పోగొట్టుకుని కొత్త దంపతులతో వెళ్ళడం అశుభం అని. ఇప్పుడే బయలుదేరారు. ఏ కార్లో? మేము చచ్చిపోయేలోపు వీడి పెళ్లి చూస్తామో చూడమో అనుకున్నాం. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయి. దేవుడా దేవుడా కాపాడు దేవుడా. ఏంటమ్మా ఎప్పుడు చూసినా దేవుడా దేవుడా అంటే ఆయన ప్రాణాలు తెస్తావు? ఇప్పుడే ఒక అంబులెన్స్ అటు పోయింది, అందులో ఎవరికి ప్రాణం మీదకి వచ్చిందో కాపాడమని దండం పెట్టుకుంటాం. కొడుకుగా మిమ్మల్ని పున్నామి నరకం నుంచి తప్పిస్తాను లేదు తెలియదు, కానీ సీఎంగా ఈ రాష్ట్రాన్ని అవినీతి నరకం నుంచి మాత్రం తప్పిస్తాను. అయ్యా, కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. శుభమాన్పు కొత్త ఇంట్లో అడుగు పెడుతుంటే అత్యకంత లోపలికి వస్తావా? స్నేహితుల ఇంటికి కుడికాలు పెట్టి రమ్మంటారు, శత్రువుల ఇంటికి ఎడంకాలు పెట్టి రమ్మంటారు. నువ్వు ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చావు. ఇప్పుడు నీ ఇంటిని శ్మశానంగా మార్చడానికే ఈ అస్థికలు తీసుకొచ్చాను. ఏందయ్యా ముఖ్యమంత్రి, అమ్మా బాబు పోయేసరికి మైండ్ తప్పిందా? నా తల్లిదండ్రులు చంపింది మీరే నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయినాక ముందు ప్రజల సమస్యలు చూద్దామని మిమ్మల్ని వదిలేశా. అంతేగాని చేత కాక కాదు, చేవలేక కాదు. నేను పదవి గురించో నా గురించో ఆలోచించట్లేదు, ఒక్క దీని గురించి ఆలోచిస్తున్నాను. నీకు రాజకీయం కొత్త, రౌడిజం కొత్త, అవి మా దగ్గర చాలా ఉన్నాయి. నీ గురించి ఒక్కసారి ఆలోచిస్తే నిన్ను నరకటం ఒక్క నిమిషం పని కాదు. నువ్వు ఆలోచించాలి, నేను ఆలోచించను.
నువ్వు గోరు నరకాలంటే వేలు నరుకుతా, వేలు నరకాలంటే చెయ్యి నరుకుతా, చెయ్యి నరకాలంటే తల కూడా నరుకుతా. సై అంటే సెకండ్ లో సర్వనాశనం చేస్తా. ఏయ్! నువ్వు ఖచ్చితంగా ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే 10 మంది జీవితాలు నాశనం చేయురా. పవిత్రమైన నా తల్లిదండ్రుల మీద ఒట్టు, శ్రీరాములు గారి రక్తంతో తడిసిన నా చేతి మీద ఒట్టు, నిన్ను నీ తొత్తుల్ని సర్వనాశనం చేయకపోతే ఆ పుణ్య దంపతులకి బిడ్డలే కానురా. నువ్వు చేసిన ఒక్కొక్క నేరాన్ని నిరూపించి నిన్ను ఉరికంబం ఎక్కించి ఈ రాష్ట్రాన్ని రామరాజ్యం చేసి పవిత్ర గంగాజలంతో కడుగుతా. ఇప్పుడు నీ కొత్త ఇంటిని మరుగుదొడ్డి చేస్తా. ఏమిటండి ఈ అపచారం? రేయ్, పేదవాడి కళ్ళలో నీరున్నంత వరకేరా మీ పెత్తనం చెల్లేది. ఇప్పుడు వాళ్ళ కళ్ళలో నిప్పు బగబగమంటుంది. మాడిపోతారు, మస్తైపోతారు. పొద్దున్నే 6 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీరాములు గారు యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పారు. కానీ అది హత్య అని నాకు తెలుసు. నా పెళ్లి రోజు నాడు నన్ను చంపాలని చూశారు. కానీ మా అమ్మ నాన్న అత్తమామలు పోయారు. ఈ దారుణమైన హత్యలకు కారణం ఎవరో మనకు బాగా తెలుసు, కానీ ఆధారాలు లేవు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 4 ఆఫీసర్స్ ఒక టీం రెడీ చేశాను. దాన్ని నువ్వే లీడ్ చేయాలి. చిన్న పెద్ద భేదం లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడానికి నీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నాను. yes sir. వదలండి, మీకు దండం పెడతాను, నన్ను వదలండి ప్లీజ్. ఇక్కడికి తీసుకొచ్చింది దండం పెట్టించుకోవడానికి కాదు, వ్యభిచారం చేయించుకోవడానికి. ఓకే అక్క, మేమెవరో తెలియకపోయినా మమ్మల్ని నమ్మి బేరం తీసుకున్నాం. ఇంకా కావాలంటే చెప్పు, ఫ్రెష్ క్యాండిడేట్ తీసుకొస్తాం. హలో నరేంద్ర, చెప్పండి. మంచి కిరొచ్చింది, వస్తావా? ఓ వచ్చేసారా? రండి. ఆంటీ చెప్తే ఏమో అనుకున్నాను, అదిరింది ఫిగర్. ప్లీజ్ నన్నేం చేయొద్దు. అయితే మేమెందుకు వస్తాం? నేను అలాంటి దాన్ని కాదు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆశ అత్యాచారం హత్య కేసులో మహేంద్ర భూపతి తమ్ముడు నరేంద్ర భూపతి ఆ హత్య తానే చేసినట్లుగా మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. ఆశాని వార్డెన్ సహాయంతో నేను, కిరణ్, సునీల్, నవీన్, ప్రకాష్ అందరం కలిసి మానభంగం చేశాం. నేరాన్ని అంగీకరించినందున నరేంద్ర మరియు అతని స్నేహితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోన ఆశ పెట్టనా. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోన ఆశ పెట్టనా. ఏంటి నీ గోల? నీ గోలేంటి? మహిళల కోసం పావులా వడ్డీ లాంటి ఇంకో కొత్త పథకం గురించి ఆలోచిస్తున్నాను. దాంతో పాటు మీ స్త్రీ పథకం గురించి కూడా ఆలోచించండి. ఏంటది? భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య మనసుని అర్థం చేసుకుని ఆమెని సంతోషపెట్టే పథకం. అది ఆలోచించాల్సిన పథకం కాదు, వెంటనే అమలుపరచాల్సిన పథకం.